బడికి వద్దేమొద్దు, నేను పోషించాలంటే నాకు పైసలు కావాలి, పనికి పో. అరే మేకలు కాయమంటే పని బడికి పోతా అంటాడు. అరే వద్దురా, అరే వద్దురా, అరే వద్దంటే, అరే వద్దురా. ఫస్ట్ బ్యాగ్ ఇప్పు, ఇప్పుతావా అయిపోవా, ఇప్పు బ్యాగ్ వద్దేమొద్దు, ఇప్పు బడి పోతా అంటే పని కనిపిస్తుంది. ఓ నువ్వా, నేను కడిగి పని అనుకున్నా. నీకు ఉత్తరం మీద కోసం నన్ను పని అంటావా? సరే కానీ ఉత్తరం ఓరిచ్చిరు, బహుశా నీ చుట్టాల నుంచి వచ్చి ఉంటుంది. సరే కానీ అది కొంచెం ఇది చదివినిపోయారు. సరే నీ కొడుకే ఏడుచుకుంటా పోతుండు. అది ఆడు పని చేయరు అంటే బడికోతా అని ఏడుస్తుండు. చిన్నపిల్లని వాడు పంపించకపోతే నిన్ను శిక్షిస్తాడు. సరే కానీ జర అది చదివి వినిపోయారు, జర చదివినిపి, అది జర చదివినిపి, జర చదువు. మహేష్ ఇంగరా ఇంగరా చదివి పెట్టు. చదవాలా? ఓ ఇచ్చిరి పోస్ట్ చదవాలి. నాకు పొచ్చి కట్టు, నేను పోవాలి. అది చదవరాదు, అది చదువు, అది చదువు, అది చదవంటే, పొచ్చి కట్టు, అది చదువు, జర చదవంటే, అది చదువు. ఈయనక్కడోడు రేసి కట్టు ఉంటుంది అని పొద్దుసి కట్టు అంటాడు. ఇప్పుడే వచ్చివా ఇంగరా ఇంగరా ఏంటి అది ఇది ఉత్తరం. మనకేమో చదువు రాదు, ఈయన ఉత్తరం చదువు అంటున్నాడు. ఇంకేం చేయాలి? ఏదో చెప్తాం, ఏదో చెప్తాం. ఏంటిది? ఉత్తరం. చిత్రమా? ఉత్తరం. ఉత్తరం అరే ఉత్తరం కత్రి అన్న ఉత్తరం ఏంది? పేపరా? ఉత్తరం పేపర్ మేమే తినాము. అరే ఉత్తరం పేపర్ తినాలి. అరే ఉత్తరం అంటే అది చదవరాదు. ఓ రమేష్, ఓ శివ, ఓ రమేష్, ఓ శివ చదివచ్చిన ఓ రమేష్, ఓసారి చదివి పెట్టు. ఏమేం సార్ కింద చూస్తారు? చదువుతా అక్క, నాకు ఎప్పుడు చదువు రాదు. ఊర్లో ఉన్నందుకు ఎప్పుడుతా, నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమో అయినట్టే ఉంది. ఏంటిది? ఉత్తరం తెలుగు, హిందీయా, ఉర్దూవా? నాకేం అర్థమైతలేదు. మీకు వచ్చిన భాషలు చెప్పరా? అరే నువ్వు అక్కడ ఓంగ పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చిండ్రా? చుట్టాలు అంత మంచి మంచి వాళ్ళు. సార్ నువ్వేం చదువుతావురా? మరి చదువు. మీ ప్రియమైన అల్లుడికి మీ మామ వీరయ్య రాయినది నొప్పులు రావడం వల్ల హాస్పిటల్. ఏమైనా అల్లుడికి మీ మామ వీరయ్య రాయినది ఏమనగా మీ భార్యకి నొప్పులు రావడం వల్ల హాస్పిటల్కు అక్కడ మీ భార్యకు డెలివరీ కావడం కష్టం. ఇన్న దొరికిందా మీకు చోట ఎడిసన్ అక్కడ రాదు? చాలా కష్టము అన్నారు. ఆపరేషన్ చేశాం, 2 కౌల పిల్లలు పుట్టారు. నా కొడుకు వచ్చి చదివిండు. చూసినా నీ కొడుకు ఎంత గొప్పోడు. నీ కొడుకుని బడికి పంపిస్తే డాక్టర్ కలెక్టరే నీ పేరు నిలబెడతాడు. అర్థమైంది పంతులు. మరి ఏముంది ఉత్తరంలో? మాకు 2 కౌల పిల్లలు పుట్టిరంట. నేను రేపటి నుంచి బడికి మంచిగా చదువుకోరా కొడుక.
education is the key to unlock the golden door of freedom. Happy Children's Day!